स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన ధర్మము కార్యక్రమంలో ఈ ఉగాది పర్వదినానికి సంబంధించి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, మరి ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది దేశ ప్రజలకు ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? ఈ పరాభవ నామ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటి? అద్భుతమైన కాలచక్రంలో ఒక్కొక్క సంవత్సరము గడుస్తూ మానవ జీవన కర్తవ్యాన్ని మనకు ప్రబోధిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఈ సంవత్సర ఫలితాలు ఏమిటో తెలుసుకొని జీవన క్రమాన్ని కొనసాగించటం అనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. పరాభవ నామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలలో 7 నాయకులు శుభగ్రహాలు, 2 మాత్రమే పాపగ్రహాలు. ఇది ఒక శుభ సూచకం. శుభగ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది కనుక మొట్టమొదట ఈ సంవత్సరం గురువారంతో ప్రారంభమవుతుంది కనుక రాజు బృహస్పతి. బృహస్పతి ధర్మ బుద్ధిని కలుగజేసి ఆధ్యాత్మిక చింతనను పెంచేటువంటి లక్షణం కలవాడు కనుక పాలకులు ప్రజలు ధర్మం పట్ల ఆసక్తితో దేవతారాధనను కొనసాగిస్తూ ఆధ్యాత్మిక చింతనను చేస్తూ జీవితాన్ని గడిపేటువంటి లక్షణం కనబడుతూ ఉన్నది. మంత్రి కుజుడు. కుజుడి కారణంగా వర్షాలు బాగానే కురుస్తాయి. కానీ ఎర్రటి వర్ణంతో భాషించి యుద్ధం పట్ల ఆసక్తి కలిగినటువంటి కుజగ్రహము మంత్రి అయిన కారణాన యుద్ధాలు పెరిగే వాతావరణం కనపడుతూ ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. వేసవిలో ఎండలు మండే అవకాశం కనపడుతున్నది. ఇక సైన్యాధిపతి చంద్రుడు. వర్షాలు బాగా కురుస్తాయి అన్న సత్యము సైన్యాధిపతిగా ఉన్న చంద్రుడి వలన మనం తెలుసుకోవచ్చు. పంటలు బాగానే పండుతాయి. ఆ తరువాత శుక్రుడు సస్యాధిపతి అయ్యాడు కనుక తెల్లటి వర్ణం కలిగిన భూములలో పంటలు అద్భుతంగా పండుతాయి. మెట్ట మాగాణిలలో చేసే వ్యవసాయం సక్రమంగా సాగి పంటలు చేతికి వస్తాయి. ధాన్యాధిపతి బుధుడు. బుధుడి కారణంగా వర్షాలు ఒక మోస్తరుగా ఉండే అవకాశం కనపడుతూ ఉంది. మీకు సందేహం కలగవచ్చు, ఇప్పటిదాకా వర్షాలు బాగా కురుస్తాయి అంటున్నారు, ఇప్పుడేమో వర్షాలు ఒక మోస్తరుగా ఉంటాయి అంటున్నారు. ఇది ఎలా సంభవం అంటే, మనం సైన్స్లో చదువుకున్నాం. ఒక వస్తువు మీద శక్తి పాతం జరిగినప్పుడు ఆ శక్తుల యొక్క కోణాన్ని బట్టి ఆ వస్తువు మీద ప్రభావం ఉంటుంది. అలానే అనంత విశ్వంలో ఉన్న ఈ గ్రహములు వాటి వాటి ప్రభావాన్ని మన మీద చూపిస్తూ ఉంటాయి. దీనిలో రాజు, మంత్రి, సైన్యాధిపతి ఈ ముగ్గురు ప్రజాజీవనాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహ లక్షణాలు కలిగిన వాళ్ళైతే, ఇక సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి, మేఘాధిపతి వీరంతా పంటలు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యాపారాలు వీటి యొక్క తత్వం ఎలా ఉంటుందో తెలియజేసేటువంటి తత్వం కలిగిన గ్రహములు. కనుక బుధుడి తత్వం కారణంగా
వర్షాలు ఒక మోస్తరుగా కురుస్తాయి. ఇక అర్ఘ్యాధిపత్యం కూడా చంద్రుడే స్వీకరించిన కారణాన ధరలు బాగా పెరుగుతాయి. ఆ విషయాన్ని గమనిస్తూ మనము మన జీవనాన్ని కొనసాగించాలి. మేఘాధిపతి శుక్రుడు కాబట్టి వర్షాలు బాగానే ఉంటాయి. రసాధిపతి సూర్యుడు. రసతత్వం కలిగిన ధాన్యాలు అంటే నువ్వులు, బెల్లము, ఉప్పు ఇలాంటివి బాగా పండుతాయి. ఈ నవనాయకుల యొక్క లక్షణాలతో ప్రపంచము యుద్ధ వాతావరణంతో కొంత భీతిల్లిన ధర్మబుద్ధి కలిగి పంటలు చేతికి అంది ప్రజా జీవితం సక్రమంగా కొనసాగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. మనము మొత్తం సమీక్షించి చూసినట్టయితే చాలామంది పరాభవనామ సంవత్సరం అనగానే అవమానాల పాలవుతామేమో అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. సర్వజిత్తు నామ సంవత్సరము, పరాభవనామ సంవత్సరము. సర్వజిత్తు 21వ అయితే 40వ సంవత్సరము ఈ పరాభవం. అంటే విజయము, ఓటమి ఇవన్నీ జీవితంలో భాగాలే అన్న సత్యాన్ని తెలియజెప్పే తత్వంతో పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక జీవితంలో జరిగేటువంటి మార్పులకు చెల్లించక సక్రమమైన పద్ధతిలో ముందుకు నడిపించమన్న సత్యాన్ని గుర్తిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, పంచాంగ శ్రవణం అంటే ఏమిటి? ఉగాది నాడు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేయమని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? కాలం అనేది భగవత్ స్వరూపం. కాల అన్న శబ్దంలోనే నల్లనిది అన్న అర్థం ద్యోతకమవుతూ ఉన్నది. అంటే మన కర్మ ఫలాలను అనుభవించటం కోసము ఈ భూమండలం మీద మానవ జన్మను అందుకున్న ప్రతి ఒక్కరూ కాలము యొక్క స్వరూపాన్ని గుర్తిస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములనే కాలము యొక్క 5 అంగముల యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ సంవత్సరాన్ని ప్రారంభించాలి. అందుకే తిథిశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ క్షయతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిస్తూ అంటూ ఆ 5 అంగముల యొక్క ప్రయోజనం ఏమిటో తెలియజేశారు. కనుక తిథి శ్రేయస్సును అంటే ఐశ్వర్యాన్ని, వారము ఆయుష్ను వృద్ధి చేసే తత్వాన్ని, క్షయాన్ని అంతరింపజేసేటువంటి తత్వము నక్షత్రానికి, రోగాన్ని దూరం చేసే తత్వము యోగానికి, కార్యసిద్ధిని కలుగజేసే లక్షణము కరణానికి ఉంటుంది. కనుక ఈ 5 యొక్క తత్వాన్ని గుర్తిస్తూ ఆ రోజున ఉన్న ఆ తిథివార నక్షత్ర యోగ కరణముల యొక్క ప్రభావాన్ని గమనిస్తూ జీవితాన్ని ముందుకు నడుపుకునే ప్రయత్నం చెయ్యమన్న సత్యాన్ని సంవత్సర ఆరంభంలోనే గుర్తించగలిగితే శుభంగా ప్రారంభమైనది ప్రతిదీ శుభాన్ని కలుగజేస్తుంది. కనుక అలాంటి ఆలోచనతో జీవితాన్ని గుర్తించమని తెలియజేస్తూ శ్రీకళ్యాణ గుణాపహం రిపురః అంటూ పంచాంగ శ్రవణం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. అన్ని కళ్యాణాలను అందిస్తూ శత్రువులను నశింపచేస్తూ దుస్వప్నాలను దూరం చేస్తూ గంగా తీరంలో స్నానం చేసిన ఫలితాన్ని, గోదాన ఫలితాన్ని మనకు అందించే మాహాత్మ్యము పంచాంగ శ్రవణానికి ఉన్నది. కనుక పంచాంగాన్ని ప్రతి ఉగాది రోజు తప్పనిసరిగా శ్రవణం చెయ్యాలి అని శాస్త్రం పదే పదే ఘోషిస్తూ ఉంది. గురుగారు, కాలాన్ని నేటి ఆధునిక జీవన విధానంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే సోపానాలుగా అభివర్ణిస్తారు. మన భారతీయ జీవన విధానంలో కాలాన్ని చక్రంతో పోలుస్తారు. కాలచక్రం అని అభివర్ణించడంలో అంతరార్థం ఏంటి? పాశ్చాత్య కాల గణనలో గడిచిపోయిన క్షణం మళ్ళీ తిరిగి రాదు. ఇవాళ 19 మార్చ్ 2026 ఇది మళ్ళీ కాలంలో తిరిగి రాదు. కానీ చైత్రశుద్ధ పాడ్యమి, పరాభవనామ చైత్రశుద్ధ పాడ్యమి మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఇది కాలం అనేది ఒక చక్రమయ్యా. ఈ చక్రంలో సత్యాన్ని, ధర్మాన్ని ఆధారం చేసుకుంటూ జీవనం గడిపేవాడు తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు.
శ్రద్ధ దాని మీద ఉంచని వాడు పతనం చెందుతాడు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించిన భారతీయుడు కాలాన్ని చక్రంగా అభివర్ణిస్తూ జరిగిపోయిన విషయాన్ని మరిచిపో, రాబోయేటువంటి శుభాన్ని గురించి ఆలోచించు. ఈరోజు కష్టపడుతున్నావు అంటే రేపు ఆనందించటానికి ఈనాడే పునాది నిర్మించుకుంటున్నావు అన్న సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నిచ్చెనలు ఎక్కి పైకి వెళ్ళేవాడు ఏదో రోజు కింద పడాల్సిన అవసరం ఉంటుంది. చక్రంలో తిరిగేవాడు తిరిగి అదే స్థానానికి వస్తానన్న ఆశతో జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తాడు. అందుకే కాలాన్ని చక్రంగా అభివర్ణిస్తూ కాలంలో జరిగేటువంటి సంఘటనల ప్రభావాన్ని మనసు మీదికి తీసుకోకుండా ఆచరించాల్సిన ధర్మాన్ని గుర్తిస్తూ స్వే స్వే కర్మణ్యభిరతః, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించుకుంటూ వెళితే అదే నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు బాగా ఉక్కపోస్తోంది అంటే రేపు వర్షం కురుస్తుంది అని అర్థం. ఇలా భవిష్యత్తు మీద సకారాత్మకమైన ఆలోచనతో వస్తున్నటువంటి కష్టాలను తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం కోసం కాల చక్రాన్ని భావన చేస్తూ కాలంలో అన్నీ వచ్చి వెళ్ళే తత్వం కలిగినవి తప్పితే శాశ్వతంగా ఉండేది ఏవీ లేదు అన్న సత్యాన్ని భారతీయ జీవన విధానంలో అనాదిగా మనం అవలంబిస్తూ అద్భుతమైన ఆత్మానందాన్ని అందుకోవటం కోసం అహరహము ప్రయత్నం చేసే తత్వమే కాలాన్ని చక్రంగా భావిస్తూ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం. గురుగారు, ఉగాది పర్వం ఎన్నో సంస్కృతి సాంప్రదాయాల మేలు కలయిక. అటువంటి ఈ ఉగాది రోజున ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? ఉగాది నాడు సూర్యోదయానికి ముందరే నిద్రలేవాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందరే నిద్రలేవటం అనేది భారతీయ సాంప్రదాయం. పర్వదినాన మాహత్యం కలిగినటువంటి ముహూర్తం కనుక తప్పనిసరిగా ఆ విధి విధానాన్ని ఆచరించాలి. అనంతరము అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయానికి వెళ్ళి వేద ఆశీర్వచనాన్ని తీసుకొని పెద్దలకు నమస్కరించి నూతన వస్త్రాలు ధరించి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించి అనంతరము తప్పనిసరిగా పంచాంగ శ్రవణాన్ని చేయాలి. ఇలా ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్క ఫలితం ఉన్నది. షడ్రుషులతో ఉన్నటువంటి ఉగాది ప్రసాదము జీవితంలో ఎదుర్కొనే కష్ట నష్టాలకు నిదర్శనంగా నిలబడుతుంది. పెద్దల ఆశీర్వచనము కాలంలో ఎదుర్కోబోయే కష్టాలను మనకు దూరం చేసేటువంటి మాహత్యము కలిగినవి. తల్లిదండ్రులకు నిత్యము నమస్కరించేవాడి జాతకంలో ఉండే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయని తెలియజేస్తుంది జ్యోతిష శాస్త్రం. వేద ఆశీర్వచనము సకల సుఖాలను ఆశీర్వాద రూపంలో అందించేటువంటి అద్భుతమైన మాహత్యము కలిగిన సాధనము. నూతన వస్త్రధారణ గతించినటువంటి జ్ఞాపకాలను దూరం చేస్తూ నూతనమైనటువంటి ఆలోచన విధానానికి అంకురార్పణ చెయ్యమని చెప్పేటువంటి విషయము. పంచాంగ శ్రవణము సంవత్సరంలో వచ్చేటువంటి పరిస్థితుల వివరణను తెలియజేస్తూ రాశి, నక్షత్రము, పాదము వీటిని అనుసరించి మన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ గ్రహ ప్రభావాన్ని తప్పించుకోవాలి అంటే చేయాల్సినటువంటి పరిహారాలను తెలుసుకొని అవసరమైన స్తోత్రాలను పారాయణ చేసి ఇవ్వాల్సిన దానాలను ఇచ్చి ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయమని చెప్పేటువంటి అద్భుతమైన విజ్ఞానం. ఇలా ఉగాది నాడు ఈ కార్యక్రమాలన్నింటినీ ఆచరిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేయమని తెలియజేసింది పురాణం. ఆచరిద్దాం, ఆనందిద్దాం. గురుగారు, ఇంతకుముందు మీరు కాలచక్రం గురించి చెప్తున్నప్పుడు అన్నారు, ఆంగ్ల కాలమానానికి అయితే సంవత్సరాలకు ప్రత్యేకించి పేర్లు ఏమీ ఉండవు, కానీ ఆర్ష కాలమానంలో మాత్రం 60 సంవత్సరాలకు పేర్లు ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? భారతీయ జీవన విధానంలో ఋషులు చెప్పిన ప్రతి మాటకి ఒక అంతరార్థం ఉంటుంది.
మొత్తం 60 సంవత్సరాలను 3 భాగాలుగా మార్చారు. మొదటి 20 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాలు, ఆ పైన 20 సంవత్సరాలు. మొదటి 20 సంవత్సరాలను బ్రహ్మ వింశతి అంటారు. వింశతి అంటే 20 అని సంస్కృత అర్థం. ఆ తరువాత విష్ణు వింశతి అంటారు. ఆ తరువాత 20 సంవత్సరాలను రుద్ర వింశతి అంటారు. సృష్టి, స్థితి, లయ. సృష్టి యొక్క తత్వాన్ని అద్భుతమైన ఈ 60 సంవత్సరాలను 20 సంవత్సరాలుగా విభజించి తెలియజేసి, బ్రహ్మ వింశతి నీకు అద్భుతమైన సృజనాత్మకతను అందిస్తే, విష్ణు వింశతి వైభోగాన్ని ప్రసాదిస్తుంది, రుద్ర వింశతి మళ్ళీ ప్రయత్నాన్ని ప్రారంభించటానికి కావలసిన శక్తియుక్తులను ప్రసాదిస్తుంది. ఆ సత్యాన్ని ఆ సంవత్సరాల నామాలతోనే మనకు తెలియజేసింది పంచాంగం. మొట్టమొదటి సంవత్సరం పేరు ప్రభవ, 20వ సంవత్సరం పేరు వ్యయ. అంటే ఉద్భవించినది ఏదైనా వ్యయం కావలసిందే. కనుక ఈ సంసార చక్రంలో జరిగే మార్పులన్నీ కాలానుగుణంగా జరుగుతున్నాయి. కనుక వాటి ప్రభావం మన మీద లేకుండా చూసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేయమని మొట్టమొదటి 20 సంవత్సరాలు మనకు తెలియజేస్తుంది. ఆ తరువాత 21వ సంవత్సరం పేరు సర్వజిత్, 40వ సంవత్సరం పరాభవ. ఇలా ప్రభవ, వ్యయ అన్న పేర్ల ద్వారా సృష్టి తత్వాన్ని గ్రహించి సాధనను ప్రారంభిస్తే సర్వజిత్ అంటే ప్రయత్నం ఎప్పుడు విజయవంతమైనప్పుడు ఆనందం కలుగుతుంది. అలా అన్నింటినీ జయించాలన్న ఆలోచనతో కార్యాచరణను ప్రారంభించి కొనసాగించిన తరువాత ఎప్పుడు విజయాలే రావు. పరాభవాలు ఎదురైనప్పుడు కూడా వాటిని తట్టుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగమని చెప్పేదే విష్ణు వింశతి. ఆ తరువాత 41వ సంవత్సరం ప్లవంగ, ఆఖరి సంవత్సరము అక్షయ. ప్లవంగము అంటే ఎగిరే తత్వము కలిగినది. ఈ సత్యాన్ని జీర్ణించుకొని సర్వజిత్తు పరాభవాలు రెండూ కూడా జీవితంలో భాగమే అనుకున్నటువంటి తత్వంతో సంచరించేవాడు ఎగరగలుగుతాడు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు. అలా ఆ ఉన్నత స్థితి అక్షయంగా ఉండాలి. జరుగుతున్న ఈ కార్యక్రమము నిరంతరము కొనసాగాలి. అంటే ప్రతివాడు జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు ప్రాణాన్ని వదిలేయాల్సిందే, దేహాన్ని వదిలేయాల్సిందే. మరి అక్షయ ఎలా అవుతావు అంటే ఆ పరమాత్మను చేరుకున్నప్పుడు మళ్ళీ పుట్టుక ఉండదు. కనుక అక్షయమై అనంతమైన అద్భుతమైన పునరావృత్తి రహితమైన వైభోగాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఈ 60 సంవత్సరాలలో జీవిత ప్రణాళికను మనకు తెలియజేసి ముందుకు కొనసాగించమని తెలియజెప్పే తత్వమే పేర్లతో సంవత్సరాన్ని సంబోధించటంలోని ఆంతర్యం. గురుగారు, ఉగాది పర్వదినాన్న తప్పనిసరిగా షడ్రుచులతో కూడినటువంటి పదార్థాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇందులో పరమార్థం ఏంటి? ఉగాది అంటేనే యుగానికి ఆది. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడు సృష్టిని ప్రారంభించే ప్రయత్నం చేశాడు. కనుక ఆ పర్వదినాన్ని యుగానికి ఆదియే, సంవత్సరానికి ఆది. కొత్త సంవత్సరము, కొత్త ఆలోచనలు, కొంగొత్త పోకడలు, ఇవి అన్నీ కూడా ఎలా ఉంటాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అని తెలియజేయటం కోసమే ప్రసాదంలో షడ్రుచులను ఉంచారు. బెల్లం తీపి, పచ్చిమిరపకాయ కారము, మామిడి వగరు, వేప చేదు, చింతపండు పులుపు, ఇవి అన్నీ మిళితం చేసి ఈ 6 రుచులతో ప్రసాదం ఉన్నట్టే జీవితం కూడా ఈ 6 కలయికగా ముందుకు సాగుతుంది. ఎప్పుడూ సంతోషమే ఉండదు, ఎప్పుడూ దుఃఖమే ఉండదు, ఎప్పుడూ భీభత్సమే ఉండదు, ఎప్పుడూ భయమే ఉండదు. ఇలా అన్ని ఆలోచనలతో
ముందుకు సాగేటువంటి జీవితం అనేకమైన అనుభవాలకు నిలయంగా కొనసాగుతుంది. ఇది తాత్వికమైన చింతన అయితే, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము మనం స్వీకరించేటువంటి ఈ ప్రసాదం. దీనిలో మామిడి వాతావరణాన్ని పునీతం చేసే లక్షణం కలిగింది. బెల్లము నీ ఎముకలకు శక్తినిచ్చే లక్షణం కలిగినది. వేప ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి తత్వము కలిగినది. ఇలా ఈ 6 పదార్థాలకు కలిగిన అద్భుతమైనటువంటి లక్షణాలు మన ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి తత్వము కలిగినవి కనుక ఇహము పరము రెండింటినీ అందించేదే భారత జీవన విధానం కనుక దాన్ని అవలంబిస్తూ ఋషి వాక్యాన్ని అనుసరిస్తూ అద్భుతమైన జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మనం కాలాన్ని దైవ స్వరూపంగా భావిస్తాం. ఇలా కాలాన్ని దైవ స్వరూపంగా భావించే భారతీయుని యొక్క ఆలోచన విధానంలో వైశిష్ట్యం ఏంటి? కాల కలయతామహం. కాలాన్ని గణించేవాడిని నేనే. ఎప్పుడైతే కాలము అనుభవానికి మాత్రమే ఆస్కారం ఇచ్చే సాధనమన్న భావన మనలో ఉంటుందో, అప్పుడు గడుస్తున్న కాలం గురించి, రాబోయే జీవితం గురించి ఆలోచన ముగ్రమవుతుంది. అలా కాకుండా కాలము భగవదారాధనకు భగవంతుడిచ్చిన వరము అన్న భావన ఉంటుందో, అప్పుడు జాగ్రత్తగా మన జీవనాన్ని కొనసాగిస్తూ ముందుకు కొనసాగే ఆలోచన మనలో కలుగుతుంది. కాలం అనేది ఎలాంటి వారికైనా కష్టాన్ని తీసుకొస్తుంది, సుఖాన్ని అందిస్తుంది. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురు ప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అంటారు ఆంజనేయ స్వామి సుందరకాండలో. రాముని భార్య లక్ష్మణుని వదిన అయిన సీతమ్మకే అన్ని కష్టాలు వస్తే సామాన్యులమైన మనకు ఈ విధి వైచిత్ర్యం ఎలా అవగతమవుతుంది? కనుక కాలాన్ని భగవత్ స్వరూపంగా భావించి ఆరాధించేయటము భారతీయ జీవన విధానం యొక్క వైశిష్ట్యం. అందుకే భోగాలకు దూరంగా భవ్యమైన జీవితాన్ని గడపటానికి అవకాశంగా, అదృష్టంగా భావిస్తూ మానవ జన్మ 84 లక్షల జన్మల తరువాత దొరికేటువంటి అమూల్యమైన వరమన్న ఆలోచనతో సాధనా క్రమాన్ని కొనసాగించటమే. కాల స్వరూపాన్ని అర్థం చేసుకొని కాలాన్ని భగవద్ ఆరాధనలో, జీవితాన్ని భగవత్ సమర్పణలో, భగవత్ కైంకర్యానికి వినియోగిస్తూ ముందుకు సాగేటువంటి తత్వం. అదే భారతీయుడు కాలాన్ని గమనించే తత్వం. అందుకే కాలచక్రమని అభివర్ణిస్తూ జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ మళ్ళీ పునరావృత్తి అయ్యే అవకాశం ఉందన్న సత్యాన్ని గమనిస్తూ జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు అద్భుతమైన ఆనందం మన సొంతం. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాదికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు కూడా. కృష్ణార్పణం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మరొకసారి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.